BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రిలో భాగంగా 7వ రోజు అమ్మవారి అలంకరణ గురించి, విశిష్టత గురించి, ఎలాంటి పూజా విధానం చేయాలి, ఎలాంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థామివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారిక 7వ రోజు వారాహి నవరాత్రిలో భాగంగా అమ్మవారి అలంకరణ గురించి, విశిష్టత గురించి తెలియజేస్తారా? మనము నిన్న 6వ రోజున ధూమ్ర వారాహి అమ్మవారి రూపంలో మనం వారాహి అమ్మవారిని కొలుచుకున్నాం. అవునండి. ఈ రోజున 7వ రోజున మహావారాహి అమ్మవారి రూపంలో మనం కొలుస్తున్నాం. కాబట్టి 26/1, 27/2, 28/3, 29/4, 35వ అవతారం, 1 6వ అవతారం, 2వ తారీఖు జూలై రోజున 7వ అవతారంగా మహావారాహి రూపంలో అమ్మవారిని కొలుస్తామమ్మా. ఈ అమ్మవారు ఏంటంటే మహాయోగిని దేవతాట. పైగా ఈ అమ్మవారిని పూజించినటువంటి వాళ్ళకి దైవ జ్ఞానము, ఆధ్యాత్మికమైనటువంటి చింత, భక్తి ఇవన్నీ కలుగుతాయి. పైగా ఈ అమ్మవారు మోక్షాన్ని కలిగించేయడంలో ప్రథమ స్థానంలో ఉంటుందట ఈ అమ్మవారు. అయితే ఈ అమ్మవారు 10 తలలతో కూడుకున్నటువంటి వరాహ రూపం. అంటే ఏంటి? పంది కదమ్మ. ఆ ఉన్నటువంటి అందమైనటువంటి మహిళగా మనకు కనిపిస్తుందట. పైగా ఈ అమ్మవారు మహావారాహి అమ్మవారు లలిత అమ్మవారి యొక్క ఉద్భవించినటువంటి సందర్భం కదా. లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు కదా. ఈ పరమేశ్వరి యొక్క ఆయుధం నుంచి పుట్టిందట ఈ అమ్మవారు, మహావారాహి అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారు సింహ వాహనాన్ని ధరించి ఉంటుందట. అలాగే విశేషం ఏంటంటేనమ్మా, ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మగవాళ్ళకి ఒక అద్భుతమైన వరం ఏంటంటే, మగవాళ్ళకి ఏ కోరికలైతే ఉంటాయో, ఉద్యోగం రావాలని, మంచి భార్య లభించాలని, మంచి పదవి లభించాలని ఏదైతే ఉంటుందో ఆ కోరికలన్నీ కూడా ఈ అమ్మవారు కేవలం మగవారి కోరికలనే తీరుస్తుందట ఈ అమ్మవారు. వాళ్ళే పూజ చేసుకోవాలా? వాళ్ళు చేస్తే ఇంకా వాళ్ళ సంకల్పం తొందరగా నెరవేరుతుందట. మిగతా వాళ్ళైనా చేయవచ్చు. అలా కాదు గురుగారు, అంటే వాళ్ళ తరఫున అమ్మగారు అట్లా చేయడమా? చేయొచ్చు. మగవాళ్ళ కోరికలు చక్కగా సంకల్పం సిద్ధిస్తుందట ఈ అమ్మవారిని పూజించడం ద్వారా. పురుషులు పూజించాల్సినటువంటి దేవతగా ఈ మహావారాహి అమ్మవారిని 7వ రోజు అమ్మవారిని రూపంలో కొలవాలి. కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం ద్వారా భయం అనేది పోతుందట, కష్టాలన్నీ తొలగిపోతాయట, ముఖ్యంగా సంతోషాన్ని పొందుతూ ఉంటాం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటామట. ప్రపంచంలో దుర్భిక్షం వచ్చినప్పుడు, అంటే కరువు కాటకాలు, ప్రపంచంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ అమ్మవారిని, ఈ వారాహి అమ్మవారిని మహావారాహి అమ్మవారి రూపంలో కొలిచినటువంటి వాళ్ళకి సకలమైనటువంటి ప్రకృతిలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి అమ్మవారిని పూజించడం ద్వారా, ఇప్పటి వరకు నా భర్త నాస్తికుడు అని భావిస్తుంటారు కదా, నా పిల్లలు పూజ చేయట్లేరు, నా పిల్లలు దేవుడు అంటే గిట్టదని అనుకుని బాధపడుతుండేటువంటి ఆడవాళ్ళకి ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా చక్కగా ఆధ్యాత్మికమైన శక్తి కలిగిస్తుందట, దైవజ్ఞానం కలుగుతుందట. ముఖ్యంగా ఎన్ని కోట్లు సంపాదించినా ఒక వయసు వచ్చేసరికి వైరాగ్యం వస్తుంది. ఈ జన్మంటూ చాలిగా, మళ్ళీ ఇంకొక జన్మంటూ ఉండదు. ఎన్ని కష్టాలు పడ్డాను రా, 60 ఏళ్ళు దాటినప్పటికీ కూడా సుఖంగా ఉందామంటే పొందలేకపోతున్న సుఖాన్ని, చిన్నప్పుడు కష్టపడి, పెళ్లి చేసుకుని కష్టపడి, సంతానాన్ని పెంచి పోషించి 60 ఏళ్ళు దాటి సంతోషంగా ఉందామన్నా ఇంకా కష్టపడాల్సి వస్తుందని చెప్పి, ఇక ఈ జన్మ వద్దురా భగవంతుడా, మానవ జన్మే వద్దురా అని చెప్పి భావించి వాళ్ళు మోక్షం పొందితే చాలు అనుకునే వాళ్ళకి ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా తప్పకుండా మోక్షాన్ని పొందుతారట. మోక్షం అంటే ఏంటి? మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ జన్మెత్తిన కష్టాల బారిన పడకుండా మంచి జీవితాన్ని పొందే విధంగా మనం జన్మిస్తాం. కాబట్టి గత మొదటి రోజు నుంచి మొదలుకొని 26వ తారీఖు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు మనం చెప్పిన విధానాన్ని అనుసరించి పూజలు చేసుకుంటూ వస్తున్నారు కదా. వాళ్ళకందరికీ కూడా మనస్సులో ఏదో ఒక మూలన మనం పూజ మాత్రం చేసుకుంటున్నాం, కానీ పూజ పరిపూర్ణతగా ఉండాలి అని అంటే హోమము, పూర్ణాహుతి ఇవన్నీ జరగాలని భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే
సమయం కలిసి రాలేక, అవకాశాలు లేక కొంతమంది, దృష్టి పెట్టలేక కొంతమంది ఈ పూజని కూడా చేసుకోలేక ఉండి మనసులో మాత్రం ఏదన్నా అవకాశం కలిగి ఉండి ఇంకో రూపంలో ఎట్లాగైనా ఈ పూజ ఫలితాన్ని మనం పొందగలుగుతామా అని చెప్పి అన్వేషించేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి చక్కటి అవకాశము జూలై 5వ తారీఖు రోజున దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి పుణ్యతిథి రోజున మధ్యాహ్నం 3 గంటలకి ఈ 9 వారాహి అమ్మవార్ల యొక్క అవతారాల హోమాలని సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. 12 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని అందివ్వడం జరుగుతుందని చెప్పవచ్చు. రైట్ గురుగారు, మరి 7వ రోజున అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలంటారండి? ఈ అమ్మవారిని శాకంబరి ఉత్సవాలు మనం చేస్తాం కదా అమ్మవారి నవరాత్రుల్లో, ఆ విధంగా అన్ని కూరగాయలు నైవేద్యంగా పెట్టవచ్చు. లేదా అన్ని కూరగాయలతో చేసినటువంటి కదంబం, హవియల్ అంటారు తమిళనాడులో, అటువంటి అన్ని కూరగాయలతో చేసి కిచిడి లాగా నైవేద్యం పెట్టవచ్చు. ఈ విధంగా చేయవచ్చు. చాలా సంతోషం. ఇంకొక విశేషం కూడా ఉందమ్మా. ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం 10వ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారి ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చెయ్యాలి. కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం. అంటే ప్రారంభించే రోజు, సమాప్తమయ్యే రోజు రెండూ కూడా రాహు నక్షత్రాలే. ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం. ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం, మిగతాదంతా మరి ఒక రూపం. రాహు కూడా మొండె రూపం వరకే రాహు, తలకాయ రాహుది కాదు. కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తమవుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2025 చెడు కాలం చూస్తున్నాం. ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నాయి, యుద్ధాలు, వాతావరణం, ఆస్తి నష్టం, జన నష్టం జరుగుతుంది, ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము, దైవానుగ్రహం మనకు కలుగుతుంది, మనకు మన కుటుంబానికి కలుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి, తరించండి. చాలా సంతోషం గురుగారు. కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.